ఎప్పుడు ఒకటే రకం కారప్పొడి తిని బోర్ కొట్టిందా? అయితే ఈసారి సరికొత్తగా ఇలా చికెన్‌తో కారప్పొడిని ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా చాలా బావుందండి. సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన ఈ చికెన్ కారప్పొడిని ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఫ్రెష్‌గా తీసుకున్న ఒక పావు కిలో చికెన్‌ని బోన్‌లెస్ చికెన్ తీసుకోవాలండి. నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేపించుకోవాలి. లేదా మీరు ఇంటి దగ్గరైనా కూడా ఇలా చిన్న పీసెస్‌గా చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిలోకి కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు సుమారుగా వేసుకోవచ్చు. కొలతేమీ లేదు. వీటిని బాగా పట్టించేసి ఫ్రిడ్జ్‌లో ఒక హాఫ్ అన్ అవర్ ఉంచాలండి. మ్యాగ్నేట్ చేస్తే చికెన్ అనేది కాస్త తొందరగా ఫ్రై అవుతుంది. ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోని లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. అలాగే కొత్తగా చూడడానికి వచ్చిన వాళ్ళైతే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ చికెన్‌ని కాసేపు ఫ్రిడ్జ్‌లో పెట్టేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పొయ్యి మీద పాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి మనం తినగలిగిన కారాన్ని బట్టి ఎండుమిర్చి ఇలా వేయించుకోవాలి. ఎండుమిరపకాయలు మాడిపోకుండా స్టవ్‌ని లో టు మీడియంలో పెట్టుకొని మంచిగా వేయించేసుకొని ఇప్పుడు వీటిని సెపరేట్‌గా ఒక ప్లేట్‌లోకి తీసుకొని వీటిని పక్కనుంచండి. ఇప్పుడు ఇదే ప్యాన్‌లో కొద్దిగా జీలకర్ర, అలాగే కొంచెం ధనియాలు, 4 లవంగాలు, ఒక చిన్న దాల్చిన చెక్క, మీ దగ్గర ఉంటే 2, 3 యాలక్కాయలు కూడా వేసుకోవచ్చండి. అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని కరివేపాకు క్రిస్పీగా అయ్యే వరకు కూడా వీటిని కూడా వేయించుకొని బాగా సెపరేట్ చేసి వీటిని కూడా పక్కన పెట్టుకోండి. ఈ తాలింపు ఏమీ కూడా మాడిపోకూడదండి. టేస్ట్ మారిపోతుంది. చాలా జాగ్రత్తగా వేయించుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక 10-12 వరకు వెల్లుల్లిపాయలని వేయించుకొని వాటిని కూడా పక్కన తాలింపులోకి వేసుకొని కాసేపు అవి చల్లారే వరకు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్న చికెన్‌ని తీసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసి ఈ చికెన్‌ని ఒక్కొక్క పీసులుగా మనం ప్యాన్ మొత్తం కూడా ముక్కకి అతుక్కోకుండా మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. పీసెస్ వేసిన తర్వాత ఒక 10 మినిట్స్ వరకు మనం కదిపించకూడదండి. వెంటనే కదిపేస్తే ప్యాన్‌కి అతుక్కుపోతాయి. కొంచెం సేపు అలా ఉంచిన తర్వాత మనం గరిటెతో కదిపితే పీస్ అనేది వెంటనే పక్కకొస్తుంది అతుక్కోకుండా. మనం పచ్చడి పట్టుకోవడానికి ఎలా కలుపుకుంటామో సేమ్ అలా క్రిస్పీగా బాగా వేయించుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని చికెన్‌ని మంచిగా వేయించుకోవాలి. ఒకవేళ ముక్క గాని సరిగ్గా వేగకపోతే కారప్పొడి అనేది తొందరగా పాడైపోతుంది. ఈ విధంగా మంచిగా వేయించుకున్న తర్వాత వీటిని ఇప్పుడు ఒక ప్లేట్‌లోకి తీసుకొని పూర్తిగా చల్లారే వరకు కూడా వీటిని మనం మిక్సీ చేయకూడదు. బాగా చల్లారిపోయిన తర్వాత మనం మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫస్ట్ తాలింపుని మిక్సీ చేసుకోవాలి. మొత్తం అన్నీ కలిపి వేయొద్దండి. ఫస్ట్ తాలింపు వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఇలా మొత్తం అంతా గ్రైండ్ అయిన తర్వాత ఇప్పుడు మనం పీసెస్ వేసుకోవాలి. నేను కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసినట్టు అనిపించింది. అందుకని ముక్కలు మాత్రమే సెపరేట్ చేసి వేస్తున్నాను. ఇప్పుడు వీటిని మిక్సీ పట్టేసిన తర్వాత చూపిస్తున్నానండి. చక్కగా మిక్సీ అనేది అయింది. ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు ఈ కారప్పొడికి మనము ఫ్రెష్‌గా ఉండాలి అంటే తాలింపు అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్‌లోకి తీసేసుకొని తాలింపు పెట్టుకుందాము. తాలింపులో ఎటువంటి ఆవాలు గానీ, చాయ్ మినపప్పు గానీ వేయకూడదండి. ప్యాన్‌లో కొద్దిగా ఆయిల్ వేసుకొని వెల్లుల్లిపాయ రెబ్బలు పొట్టు తీయకుండా ఉన్నవి ఒక 5, 6 వరకు కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు. అవి వేసుకొని కొద్దిగా వేయించుకున్న తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం తాలింపులాగా కారప్పొడిలో కలిపేసుకుంటే మనకి చికెన్ కారప్పొడి అనేది రెడీ అయిపోతుంది. ఎక్కడా కూడా మాడిపోకుండా జాగ్రత్తగా చేసుకుంటే 1 మంత్ వరకు కూడా నిలవ ఉంటుందండి. బయట పెట్టుకున్నా కూడా ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే 2 మంత్స్ వరకు ఉంటుంది. ఉదయం పూట్ల మనకి పిల్లలకి లంచ్ బాక్స్‌లోకైనా కూడా మనం దీన్ని పెట్టుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మేమైతే టేస్ట్ కూడా చేసాము. సూపర్ టేస్టీగా ఉంది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎండ్ వరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ న్యూ వీడియోతో మళ్ళీ కలుద్దాం.